అత్యంత వేగంగా నిర్మాణం జరుపుకుంటున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చాలా దగ్గరలో వీఎంఆర్‌డీఏ మరియు రెరా అప్రూవల్స్‌తో ఎక్సలెంట్‌గా డెవలప్ చేసిన ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు వారాహి ఎయిర్‌పోర్ట్ రెసిడెన్సెస్ బై స్వాతి ప్రమోటర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ని 3 ఫేజెస్ లో నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 ని అన్ని రకాల డెవలప్‌మెంట్స్ తో ఎక్సలెంట్ గా కంప్లీట్ చేశారు. ఈ ఫేజ్ 1 ప్రాజెక్ట్ 6 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 73. ఈ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఎంట్రన్స్ గేట్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. మెయిన్ రోడ్ 40 ఫీట్, ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ వైడ్ ఉన్నాయి. ఈ రోడ్స్ కి ఇరువైపులా రెవెన్యూ ప్లాంటేషన్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ లో గ్రీనరీని డెవలప్ చేశారు. ప్రాజెక్ట్ లో ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కాంపౌండ్ వాల్ నిర్మించి డిఫరెంట్ లొకేషన్స్ లో బుద్ధ పార్క్ మరియు గార్డెన్స్ ని డెవలప్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది అలా డెవలప్ చేసిన బుద్ధ పార్క్. ఇక్కడే సీటింగ్ ఏరియాస్ విత్ వాకింగ్ ట్రాక్స్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా కిడ్స్ కోసం ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ తో కిడ్స్ ప్లే గ్రౌండ్ ని డెవలప్ చేశారు. ఇవే కాకుండా ప్రాజెక్ట్ బ్యూటిఫికేషన్ లో భాగంగా డిఫరెంట్ లొకేషన్స్ లో యానిమల్స్ 3D ప్రోటోటైప్స్ మరియు స్కల్ప్చర్ లాంటివి ఏర్పాటు చేశారు. ఇంకా ఓపెన్ డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ లాంటి ఇమ్యూనిటీస్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫేజ్ 2 డెవలప్మెంట్స్. ఈ ఫేజ్ 2 మొత్తం 35 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ప్లాట్స్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ రోడ్స్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ ఫేజ్ 1 ని ఎంత అద్భుతంగా డెవలప్ చేశారో అదే విధంగా ఫేజ్ 2 కూడా అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ప్రాజెక్ట్ ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఇక్కడ బ్లూ కలర్ అవుట్ లైన్ లో మీరు చూస్తున్నది ఫేజ్ 1. అలాగే ఇది మొత్తం ఫేజ్ 2. ఇంకా ఈ లొకేషన్ లో ఫేజ్ 3 కూడా రాబోతుంది. వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ లొకేషన్ లో 80 మీటర్స్ రోడ్ ప్రపోజల్ కూడా ఉంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. ఇంకా అన్ని లీడింగ్ బ్యాంక్స్ నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది విశాఖపట్నం, ఇది శ్రీకాకుళం, ఇది విజయనగరం. ఇక్కడ మీరు వైట్ మరియు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది నేషనల్ హైవే 16. ఈ నేషనల్ హైవే 16 మీద ఇక్కడ ఉన్నది భోగాపురం. సో మన ప్రాజెక్ట్ ఈ 3 మేజర్ ఏరియాస్ కి మధ్యలో భోగాపురంలో ఉన్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అత్యంత సమీపంలో ఈ లొకేషన్ లో ఉంది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ ఎయిర్పోర్ట్ కి పక్కనే ఇక్కడ మీరు కంచెరపాలెం అనే ఒక ఏరియా చూస్తున్నారు కదా. ఈ కంచెరపాలెం దగ్గర 90 ఏకర్స్ లో భోగాపురం ఐటీ హబ్ ని ప్రపోజ్ చేశారు. అలాగే ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఒక ఏరో యూనివర్సిటీని కూడా ప్రపోజ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ నిర్మాణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ స్టేటస్. ఇది మొత్తం 2303 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అలాగే ఈ ముక్కాం బీచ్ కి రైట్ సైడ్ లో మన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో కీస్ సెలెక్ట్ బై లెమన్ ట్రీ హోటల్ త్వరలో రాబోతుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనం జస్ట్ 2 మినిట్స్ లో భోగాపురం కి రీచ్ అవుతాము. ఈ భోగాపురం దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ మీద గుండా వెళ్తే 5 మినిట్స్ లో మనం ముక్కాం బీచ్ కి రీచ్ అవుతాము. దీనిని బీచ్ రోడ్ అని అంటారు. అలానే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ బీచ్ రోడ్ వాడుకొని ఇటు నుంచి కూడా ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూస్తే ఈ లొకేషన్ లో మన ప్రాజెక్ట్ ని చూడొచ్చు. అలానే ఇది బీచ్ రోడ్. ఈ బీచ్ రోడ్ పక్కనే కొత్తగా ఒక 30 మీటర్ వైడ్ రోడ్ అంటే 100 ఫీట్ రోడ్ అని ప్రపోజ్ చేశారు. ఇది ప్రపోజ్డ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేషన్. ఈ ఎయిర్పోర్ట్ కి ముందు నుంచి 75 మీటర్స్ వైడ్ రోడ్ అంటే 250 ఫీట్ వైడ్ రోడ్ అని కూడా ప్రపోజ్ చేశారు. ఈ రోడ్ కి సంబంధించిన పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. అలానే ఇక్కడ ఆల్రెడీ ఉన్న రోడ్స్ ను కూడా మినిమం 18 మీటర్స్ వైడ్ అంటే 60 ఫీట్ ఉండేలాగా వైడ్ చేస్తారు. ఇంకా కొత్త రోడ్స్ ను కూడా 18 మీటర్స్ లేదా 24 మీటర్స్ విడ్త్ తో నిర్మిస్తారు. వైజాగ్ చెన్నై అకాడమిక్ కారిడార్ లో భాగంగా ఇక్కడ ఉన్న భీమిలి బీచ్ దగ్గర నుంచి మొక్కం బీచ్ దాకా కోస్టల్ కారిడార్ ని నిర్మించబోతున్నారు. ఈ కోస్టల్ కారిడార్ లో 4 లైన్ ఎక్స్ప్రెస్ వే ని నిర్మిస్తారు. సో ఈ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ అనేది ఈ నేషనల్ హైవే ద్వారానే కాకుండా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు ఈ కోస్టల్ హైవే ద్వారా ఎక్సలెంట్ గా ఉండబోతుంది. ఇది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.